पङ्कजम् ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगिवृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथकालभैरवम् भजे भानुकोटिभास्वरम् भवाब्धितारकम् परम् नीलकण्ठमीप्सितार्थदायकम् त्रिलोचनम् कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरम् काशिकापुराधिनाथकालभैरवम् भजे पाशदण्डपाणिमादिकारणम् श्यामकायमादिदेवमक्षरम् निरामयम् भीमविक्रमम् प्रभुम् विचित्रताण्डवप्रियम् काशिकापुराधिनाथकालभैरवम् भजे मुक्तिमुक्तिदायकम् प्रशस्तचारुविग्रहम् भक्तवत्सलम् स्थितम् समस्तलोकविग्रहम् किङ्किणीलसत्
వారి సతీమణి శ్రీదేవి గారు ఎంతో ఆహ్వానం చేయంగా మనం పిలవంగానే ఎన్ని పనులున్నా వారు ఇవాళ మన మీద ఉన్న అభిమానంతో వచ్చారు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా వారిని రమ్మంటానికి ఒక కారణం ఉంది. ఒకసారి ఇట్లానే తాతయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు రామాలయంలో ఇక్కడ ఉన్నప్పుడు ఏం చిట్టుకోవాలి ఏం చేద్దాం దీనికి మనం అంటే ముందు రోడ్డు ఇప్పించండి సార్, నాకు చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా 10 లక్షల రూపాయలు వారు అమ్మటే శాంక్షన్ చేశారు. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతా భావంగా మన ఊరంతా కలిసి ఈ సందర్భంలో అందరూ ఉంటారు కానీ ఏదో చిరు సత్కారం మనకు తోచిన చిన్న విషయం చంద్రుడి ముందు నూనెపోలాగా మనం చిన్న కార్యక్రమం పెట్టుకోవాలని మనసులో అనిపించి తాతయ్య గారికి ఈ కార్యక్రమం మీ అందరి సమక్షంలో ఇప్పుడు జరుపుతున్నాం. తాతయ్య గారికి ఎందుకు 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 అని ఇందాక నుంచి అడుగుతున్నారు. ఇదే అన్నమాట కారణం. ముందుగా దసరా శుభాకాంక్షలు చేస్తూ వాస్తవంగా అయితే నేను సన్మానం ఉత్సవం త్వరగా ప్రత్యేకంగా దేవుడి సన్నిధిలో కాబట్టి ఈరోజు ఒప్పుకున్నాం. త్వరగా ఉంటే నిజంగా వారు ఒప్పుకోలేదు. ఎప్పటి నుంచి గ్రామానికి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాయి కాబట్టి త్వరగా మా దృష్టి పడే విషయం చేస్తాం. అది నాకు బాధ్యత. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రజలకు అవకాశం ఉన్న ప్రభుత్వం ద్వారా చేసిన తప్ప సొంతం చేసింది కాదు. అది ఆ సన్మానం అది మొత్తం కూడా ప్రభుత్వానికే చంద్రబాబు నాయుడు తప్ప మాకు కాదు. ఇది దేవుడు యొక్క సమక్షంగా ఈరోజు సన్మానం గారికి గ్రామస్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తారు.